నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుతో తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ముగింపు దశకు వచ్చేసింది. సో విజయ్ మాట్లాడుతున్నాడు. విజయ్ చివరి మాటలు ఏంటో ఒకసారి చూద్దాము. చూసిన తర్వాత అసలు ఈ మొత్తం ప్రాసెస్లో తమిళనాడు ఎన్నికలకు సంబంధించి నాకు అర్థమైనటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు, అంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారని కాదు కానీ సో అసలు ఏం జరుగుతూ ఉంది, ఏమి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని, నాకు అర్థమైన విషయాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ముందు విజయ్ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. போகி பண்டிகை அன்னைக்கு வீட்டுல இருக்கிற வீணா போனதையெல்லாம் தூக்கி வீசி எறிவோம் தெரியுமா? அந்த மாதிரி இந்த தேர்தல்ல 75 வருஷ பவள விழா பாப்பாவையும் 55 வருஷ பல்லாங்குழி பாப்பாவையும் தூக்கி வீசி எறிவோமா? ஒரு நியூ கவர்னன்ஸ், ஒரு குட் கவர்னன்ஸ் ஒன்று கொண்டு வரலாமா? கொண்டு வரலாம். நீங்க இந்த திமுகவுக்கு ஓட்டு போடுறது, மற்றும் பலருக்கு ஓட்டு போடுறது, பாஜகவுக்கு ஓட்டு போடுறது, யாருக்கு ఓటు పోటాலும் సుత్తి నీకు బాజాగాకు ఓటు పోడற மாதிரி தான். మొత్తానికి విజయ్ చివరి ప్రచార సభలో ఏం చెప్తా ఉన్నాడంటే, భోగి పండగ రోజు ఏ విధంగా అయితే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను భోగి మంటల్లో వేసేస్తామో అదే విధంగా ఈ 75 సంవత్సరాల పార్టీ, అంటే డిఎంకే పార్టీ ఏదైతే ఉందో 75 సంవత్సరాల డిఎంకే పార్టీని 55 సంవత్సరాల ఏఐడిఎంకే పార్టీ ఏదైతే ఉందో వీటిని భోగి మంటల్లో వేసినట్లు కాల్చేద్దాము. సో కొత్త గవర్నెన్స్, అంటే కొత్త ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకుందాము అని ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఈ డైలాగులు అంతా సినిమాల్లో బాగుంటుంది కానీ నిజ జీవితంలో గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా అంటే ఖచ్చితంగా వర్కౌట్ కాదు. అందులోనూ తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఇలాంటివి వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. నాకున్నటువంటి అక్కడ తమిళనాడులో నేను చాలా రోజులు ఉన్నాను కాబట్టి తమిళనాడు ప్రజల యొక్క మైండ్ సెట్కు ఇలాంటి సినిమా డైలాగులు ఇవైతే వర్కౌట్ కావు. వాస్తవంగా ఏం జరిగిందంటే 234 నియోజకవర్గాలు ఏముంటే పట్టుమని 23 నియోజకవర్గాల్లో కూడా ప్రచారము నిర్వహించినటువంటి విజయ్ ఏమంటాడు, సభలకు వెళ్ళి నాకు డైరెక్ట్గా నాకు పోటీ కేవలం డిఎంకేతోనే, ఒన్ను డిఎంకేవా ఇలా టీవీకేనా, మా ఇద్దరి మధ్యనే పోటీ అని చెప్పిందని పూచికప్పులలాగా ఏఐడిఎంకే పార్టీ ఏదైతే ఉందో జయలలిత పార్టీ, అదే ఇప్పుడు ఎన్డీఏ అలయన్స్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీలను తీసి పడేయడం జరిగింది. సో వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. సో ప్రస్తుతానికి పోటీ అయితే కనుక డిఎంకే, అదే ఎన్డీఏ వాళ్ళు ఏదో ఎస్పీ అని ఏదో అలయన్స్ పెట్టుకున్నారు. సో ఆ డిఎంకే కూటమికి ఏఐడిఎంకే బీజేపీ నేతృత్వంలోని ఏఐడిఎంకే కూటమికి మధ్య మాత్రమే హోరాహోరీ పోటాపోటీ నెలకొని ఉంది. మరి విజయ్ పరిస్థితి ఏమిటి అంటే, ఇప్పుడు వాస్తవంగా మనము గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలంటే సో సింగిల్గా వెళ్తే అది డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, 75 సంవత్సరాల డిఎంకే పార్టీనే సింగిల్గా వెళ్ళడానికి భయపడి దాదాపుగా ఒక డజన్ పార్టీలతో పొత్తులో వెళ్తూ ఉంది. అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీ 55 సంవత్సరాల ఏఐడిఎంకే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నటువంటి ఈ రెండు ప్రధాన పార్టీలు సైతం పొత్తులో కాకుండా ఒంటరిగా పోవడానికి భయపడి, అంటే ఒంటరిగా వెళ్తే గెలిచేటువంటి ఎంజీఆర్తోనే పోయింది. అది ఎంజీఆర్ తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉందో జయలలిత కావచ్చు, జయలలిత కూడా ఒకసారి పోటీ చేసినట్లుంది. సో ఒంటరిగా వెళ్ళి పోటీ చేసి ముఖ్యమంత్రి అవ్వడం అనేది తమిళనాడులో ఇక భవిష్యత్తులో కూడా అసాధ్యము. ఎందుకంటే దాదాపు 50 రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. వీధికి పార్టీ, కులానికి ఒక పార్టీ, మతానికి ఒక పార్టీ, ప్రాంతానికి ఒక పార్టీ అన్నట్లు 50 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఓట్లు చీలిపోతాయి, ఓట్లు రావచ్చుగాక కానీ సీట్లు అయితే రావు. అలయన్స్ కడితేనే మనకు సీట్లు వస్తాయని చెప్పి అంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి పార్టీలే ముందుకెళ్తా ఉంటే అసలు విజయ్కి ఎవరు సలహా ఇచ్చారో నాకు తెలియదు కానీ సో పొత్తులో వెళ్లకుండా సింగిల్గా వెళ్ళాలి అని ఆలోచన రావడమే డిజాస్ట్రస్ ఐడియా వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు మరి విజయ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? విజయ్ డైరెక్ట్గా చెప్తున్నాను నేను ముఖ్యమంత్రి అవుతానని. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే ఎమ్మెల్యే అవుతాడా అంటే ఆయన ఎక్కడైతే పోటీ చేస్తున్నాడో 2 చోట్ల కూడా ఆయన చాలా కష్టం మీద, ఒకవేళ బయటపడే అవకాశాలు ఉంది కానీ ఆయన ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశాలే నాకైతే కనపడడం లేదు. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఎస్సీ ఓట్లు, అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ ఓట్ల మీదే ఆధారపడి ఉన్నాడు. ఆల్రెడీ అవి డిఎంకేకి ఓటు బ్యాంకు. ఈయన ఓట్లు చీల్చడానికి 2 నియోజకవర్గాల్లో కూడా ఓట్లు చీల్చడానికి ఉపయోగపడుతుందే కానీ ఆయన గెలవడానికి ఉపయోగపడేటువంటి పరిస్థితులు అయితే కనపడడం లేదు. మీరు కనుక చూస్తే విజయ్ చీల్చబోయేటువంటి ఓట్లు, అంటే వాస్తవంగా ఎన్నికల ప్రచారం మొదలు కాక ముందు వరకు డిఎంకేకి
డిఎంకేకి వన్ సైడ్ ఎలక్షన్ ఇది, డిఎంకే గెలిచిపోతుంది, అసలు ఏఐడిఎంకే అనేటువంటి జయలలిత పార్టీ ఏదైతే ఉందో అది సోయిలోనే లేదు అని చెప్పేటువంటి ఆ స్థాయి నుంచి ఈరోజు ప్రధాన పోటీ అంటే నువ్వా నేనా అన్నట్లు డిఎంకే ఏఐడిఎంకే తలపడుతున్నాయని చెప్పి, సో ఎవరు గెలిచినాను, అది డిఎంకే గెలిచినాను ఏఐడిఎంకే గెలిచినా కూడాను ఏదో చిన్న మార్జిన్తోనే గెలవబోతున్నాయి అనేటువంటి సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గత నెల రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. సో అది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఆ సరళిని మనం కనుక పరిశీలిస్తే ఆ ఎన్నికలు 2 నెలల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేసి ఒక అపోహలో ఉన్నారు. ఒక్కసారిగా ఏ విధంగా అయితే వాతావరణం మారిపోయిందో అదేవిధంగా తమిళనాడులో కూడా డిఎంకే వన్ సైడ్ ఎలక్షన్ ఇది అనే దగ్గర నుంచి ఇది నువ్వా నేనా అనేటువంటి ఒక స్థాయికి తయారయ్యింది. కాబట్టి తమిళనాడులో మీరు అనుకుంటున్నట్లు అదేదో విజయ్ ఆ జనాలు చూసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఎమ్మెల్యే అయిపోతాడు అనేది మొత్తము అది అపోహ మాత్రమే. గ్రౌండ్ లెవెల్లో 234 నియోజకవర్గాలకు సంబంధించి కనీసమైన ప్రచారం కూడా చేయలేదు. ఆయన నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 1-2 ఆటోలు పెట్టి తిప్పుతా ఉన్నారే కానీ ఇంటింటికి ప్రచారం చేసినటువంటి ఇది కూడా కనపడడం లేదు. గట్టిగా 20 నుంచి 30 అభ్యర్థులు మాత్రమే ఇంటింటికి ప్రచారం చేసి ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం చేశారే కానీ సో ఏదో నామకే వాస్తేగా టికెట్లు వచ్చాయి ఏదో పోటీ చేయాలని పోటీ చేస్తున్నారే కానీ సీరియస్గా అయితే ఎలక్షన్లు అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు విజయ్ పోటీ చేస్తున్నటువంటి ఆ 2 నియోజకవర్గాలు కావచ్చు, అదేవిధంగా ఆయన మెయిన్గా ఆయన పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెన్నై పరిసర ప్రాంతాల్లో చెన్నైలో పోటీ చేస్తూ ఉన్నారు. సో చెన్నైలో దాదాపుగా 16 సీట్లు ఏమో ఉన్నాయి. 16 సీట్లు ఆ చెన్నై చుట్టుపక్కల ఆ 16 సీట్లు డిఎంకే చాలా బలంగా ఉంటుంది. మొన్న అయితే కనుక 1 సీటు తప్పితే మొత్తం క్లీన్ స్వీప్ చేసినంత పరిస్థితి ఏర్పడింది గత ఎలక్షన్లలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విజయ్ ఆ అర్బన్ ఏరియాలో ముఖ్యంగా చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆయన చీల్చబోయే ఓట్లు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా డిఎంకేకి సంబంధించినటువంటి ఓట్లే అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో డిఎంకేకి అసలు విజయ్ ప్రభావం ఎవరి మీద ఉండబోతుందని ఇన్ని రోజులు సస్పెన్స్ అయితే ఉండేది. ఖచ్చితంగా విజయ్ యొక్క ప్రభావము డిఎంకే మీదే ఉండబోతుంది అని చెప్పి వస్తున్నటువంటి రిపోర్ట్లు కావచ్చు, ఒక్కసారిగా మారినటువంటి ఎలక్షన్ వాతావరణం కావచ్చు స్పష్టంగా తెలియజేస్తుంది. విజయ్కి ఎన్ని సీట్లు వస్తుంది అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా విజయ్కి డబుల్ డిజిట్ ఓట్ షేర్ అయితే వస్తుంది, సింగిల్ డిజిట్ సీట్లు అయితే వస్తుందని ప్రస్తుతానికి వినబడుతున్నటువంటి వార్తలు. సో ఖచ్చితంగా విజయ్ అయితే కనుక దాదాపుగా 9 నుంచి 12% వరకు ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో అతను చీల్చబోయే ఓట్లు కేవలము ఎస్సీల మీద ఆధారపడి రాజకీయాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా డిఎంకే కావచ్చు, అదేవిధంగా అక్కడ ఎన్సీకే అనే ఒక పార్టీ ఉంది, సీమాన్ పార్టీ ఒకటి ఉంది, తర్వాత తిరుమా అనే ఒక అతను ఉన్నాడు ఆయన పార్టీ ఉంది. సో ఇలాంటి పార్టీలకు ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వాటిని ఆయన గంపగుత్తగా తీసుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశాలే కనబడతా ఉన్నాయి. కాబట్టి విజయ్కి ఖచ్చితంగా ఈ ఎన్నికలైతే కనుక కలిసి వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. సో ఏదో రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి అయిపోతాడు కాదు, అసలు కనీసము ఎన్నికల్లో కావాల్సింది ప్రచారం, కనీస ప్రచారం కూడా చేయలేదు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో మొత్తానికి ఫైనల్గా చెప్పాలంటే తమిళనాడు పాలిటిక్స్ మొత్తానికి డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకేగా సాగుతూ ఉంది. ఎవరు గెలిచినా కూడా నెక్ టు నెక్ పోటీ ఉంది ఇక్కడ. సో 2 నుంచి 10 సీట్ల లోపే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంది అని చెబుతా ఉన్నారు. విజయ్కి గనుక 10% కన్నా ఎక్కువ ఓట్లు గనుక చీల్చగలిగితే ఖచ్చితంగా డిఎంకేకి డ్యామేజ్ జరిగి ఎన్డీఏ కూటమి ఏఐడిఎంకే అధికారంలోకి రాబోతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా గ్రౌండ్ రిపోర్టు. అంతేగాని సోషల్ మీడియాలో జనాలు వస్తున్నారు, మీరు సోషల్ మీడియాలో ప్రభావితం పెద్దగా ఉండదు ఏఐడిఎంకే కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఈపీఎస్ సభలో కూడా జనాలు పోటెత్తుతా ఉన్నారు, బీజేపీ సభలో కూడా జనాలు పోటెత్తుతా ఉన్నారు. సో విజయ్ చీల్చబోయేటువంటి ఓట్ల మీదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఆధారపడి ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు లేదంటే విజయ్ ఏదో నా కింగ్ మేకర్ అవుతాడు అంతవరకైతే వెళ్ళినట్లు కనపడడం లేదు. కాకపోతే విజయ్ కనుక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా అయితే కనుక బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థిగా అదేవిధంగా ఒక బలమైన పార్టీగా నిలబడేటువంటి అవకాశాలు వచ్చే ఎన్నికలు కనబడతా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం విజయ్ది నామమాత్రపు పాత్రగానే కనబడతా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.